టీనేజ్ అంటే 13 సంవత్సరాల నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని టీనేజ్ అంటారు. టీనేజర్లు అంటారు. వాళ్ళు ఎక్కువగా కడుపొస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో. అలాంటి వయసులో ఉన్నటువంటోళ్ళు. ఇది దారుణమైనటువంటి అంశం. ఏది కేంద్ర ప్రభుత్వం లెక్కల్లో తేలుస్తున్నటువంటి అంశం. ఎస్పెషల్లీ నిన్న చంద్రబాబు గారు రైట్ చేసుకొచ్చినటువంటి అంశం గూడా. నెల్లూరు, ప్రకాశము, అనంతపురం, బాపట్ల, కర్నూలు, పల్నాడుల్లో ఎక్కువగా ఉన్నది వీళ్ళది. ఆహ్, అంటే ఎక్కువ మంది అట్లాగా ఆ వయసులో గర్భాలు ధరించేస్తున్నారు. అంటే సెక్సువల్ రిలేషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత 10-12% తీవ్రత ఉన్నటువంటిది ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, నంద్యాల. ఇకపోతే ఎక్కువగా అంటే 8-10% ఉన్నటువంటిది అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు. మధ్యస్థం అంటే కొంచెం తక్కువగా ఉన్నది. బట్ ఇక్కడ కూడా ఇబ్బందికరమైంది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, అనకాపల్లి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప. తక్కువగా ఉంది విశాఖపట్నం. వాస్తవంగా అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది. ఇక్కడ ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలో కొన్ని రకాలు. ఒకటి చిన్న వయసులోనే అబ్బాయిల పట్ల ఆకర్షితులయ్యి తమ లైంగిక వాంఛలకి సుఖపాన్ని బేస్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడం, లేదా ఆ విధమైనటువంటి వాటికి అలవాటు పడుతుంది. లేదా బాల్య వివాహాల వల్ల కూడా చిన్న టీనేజ్‌లోనే అంటే 18 ఏళ్ల లోపే పెళ్లిళ్ళు చేస్తే బాల్య వివాహాలు. బట్ ఏ తరహా జరుగుతున్నాయి అన్నది లెక్క స్పష్టత రావాలి. కానీ ఇది ప్రమాదకరమైన పోకడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు.